స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఆయన మత్స్య సాగు పరిశోధకులుగా, జీవశాస్త్రవేత్తగా తక్కువ వ్యయంతో మత్స్య సాగు అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆ నేపథ్యంలో చేపల అధికోత్పత్తి వల్లనే చేపల పెంపకంలో రైతులకు గిట్టుబాటు అవుతుందని గ్రహించారు. ఆ దిశగా ఎన్నో ప్రయోగాలతో కొత్త చేపలను ఉత్పత్తి చేశారు. ఆయన కృషి ఫలితంగా అనేక దేశాలు ఆర్థికంగా బలోపేతమయ్యాయి. కన్సల్టేటివ్ గ్రూప్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆధ్వర్యంలోని మత్స్య పరిశోధనా సంస్థ వరల్డ్ ఫిష్ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ గుప్తా గారు బాధ్యతలు నిర్వహించారు. మన దేశంలో నీలి విప్లవానికి ఆయనే ఆద్యులు. 2005లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అందుకున్న 6వ భారతీయుడిగా గుర్తింపు పొందారు. మత్స్యసాగుకు ఆయన అందించిన సేవలను గుర్తించిన ఐక్యరాజ్య సమితి ఆయన పరిశోధనలకు పూర్తి సహకారాన్ని అందించింది. అయితే ఇటీవల చేపల చెరువుల వల్ల పర్యావరణం దెబ్బతింటుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యసాగు పరిశోధకులు, జీవశాస్త్రవేత్త అయిన విజయ్ గుప్తా గారిని ఓపెన్ టాక్ కార్యక్రమంలో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గుప్తా గారు. ఇప్పుడు ఈ జీవశాస్త్రవేత్తగా మీరు విశేష పరిశోధనలు చేశారు. ఈ మత్స్య శాఖకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, రివార్డులు తీసుకున్నారు. భారతదేశం కూడా అంటే ఈ మత్స్య పరిశ్రమకు సంబంధించి విశేష కృషి చేసినందుకు కూడా పద్మశ్రీ అవార్డుతో మిమ్మల్ని సత్కరించింది. అయితే అసలు ఈ రంగం వైపు రావడానికి గల కారణాలు ఏంటి? నేను పుట్టింది పెరిగింది బాపట్ల అండి, సముద్ర తీరాన ఉన్న ఊరది. చిన్నప్పుడు మా తండ్రి గారు సముద్ర తీరాన్ని తీసుకెళ్తుండేవాళ్ళు ఫర్ స్విమ్మింగ్ అండ్ పర్పస్లీ. అప్పుడు చేపలు పట్టుకుని వచ్చాడు. చేపల జాలలను చూసేప్పటికి ఒకరోజు 24 గంటల సముద్రం వచ్చినా కూడా ఎక్కువ చేపలు పడేవి కాదు. సో అన్సర్టన్ డేస్ అనమాట. ఎప్పుడు చేప దొరుకుతుంది, ఎప్పుడు చేరత దొరకదు. ఈ ప్రస్తుతం ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది. అగ్రికల్చర్లో మనం క్రాప్ సైన్స్లో డెవలప్ అయింది, లైఫ్ స్టాక్లో డెవలప్ అయింది, ఇండస్ట్రియల్ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ రకాలు వచ్చినాయి. కానీ వీళ్ళు చేపల పరిశ్రమలు మన వాళ్ళ జీవన విధానం ఎందుకు ఇంప్రూవ్ చేయలేమని ఒక చిన్నప్పుడు వచ్చింది. ఆ ఉద్దేశంతో నన్ను ఈ జువాలజీ, మాస్టర్స్ ఇన్ జువాలజీ, దెన్ పిహెచ్డీ ఇన్ ఫిషరీస్ అది చేయడం జరిగింది. అది అయిన తర్వాత ఒక కొద్ది రోజులు టీచింగ్లో ఉండేవాడిని. అస్సాంలో టీచర్గా ఉండేవాడిని యూనివర్సిటీలో. తర్వాత సంభవ రీసెర్చ్లో నాకు ఇంట్రెస్ట్ వచ్చి రీసెర్చ్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లో జాయిన్ అయినండి. విజయ్ గుప్తా గారు, అంటే మీరు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిగా ఈ నీలి విప్లవాన్ని తీసుకొచ్చారు. మరోపక్క ఈ సెమినార్లో కూడా పాల్గొన్నారు అంతర్జాతీయ స్థాయిలో. మిగిలినటువంటి దేశాలకి భారత్లో ఉన్నటువంటి అనుకూల వాతావరణాలు ఏంటి? అంటే అక్కడ మత్స్య పరిశ్రమకు సంబంధించి అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది, మన భారతదేశంలో ఎలాంటి వాతావరణం? 2 రకాలుగా ఉన్నాయి. క్యాప్చర్ ఫిషెస్ అంటే మనం వైల్డ్ నుంచి పట్టుకోవటం, సముద్రాల నుంచి, నదుల నుంచి కానీ, లేదా చేపల పెంపకం మంచినీళ్ళు కానీ, లేదా ఉప్పు నీళ్ళలో కానీ కదా. ఇది తీసి మనం ఇప్పటి కనుక చూడగలిగితే నెంబర్ 2 ఇన్ ద వరల్డ్ అండ్ ఫిష్ ప్రొడక్షన్లో కూడా మనంతా కూడా, ఎక్వాకల్చర్లో కూడా. ఎక్వాకల్చర్ ప్రొడక్షన్, ఫిష్ ఫార్మింగ్ ప్రొడక్షన్ వచ్చేప్పటికి చైనాది నెంబర్ 1, ఇండియా ఇస్ నెంబర్ 2. మనకి వనరులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ ప్రొడక్షన్ వైజ్ కంపేర్ టు చైనా కూడా. దానికి ఒక్కొక్క కారణం ఏంటంటే ఇక్కడ మనకి డిమాండ్ ఎక్కువ లేదండి. నియర్లీ 50%, 50% మంది వెజిటేరియన్స్ వాళ్ళు తినరు కదా చేపలు కానీ. తక్కిన 50% కూడా ఎక్కువ మన మటన్ కానీ, పౌల్ట్రీ కానీ తినడం జరుగుతూ ఉంది. యాక్చువల్లీ కంపేర్ చేస్తే అందరూ యాక్సెప్ట్ చేసింది వైట్ మీట్ అంటారు, రెడ్ మీట్ అంటారు. పౌల్ట్రీ కానీ, మటన్ కానీ, బీఫ్ కానీ కంపేర్ చేస్తే ఫిష్ ఈజ్ మచ్ బెటర్ దాన్ అదర్ ఆర్గనైజేషన్. ఇక్కడ వన్ ఈజ్ వెజిటేరియన్, సెకండ్ ఈజ్ మన మార్కెటింగ్లో తేడా ఉందండి. ఇప్పుడు పౌల్ట్రీ చూస్తే మీకు రెడీ టు కుక్ చికెన్ పీసెస్ దొరుకుతూనే తీసుకెళ్ళేది వచ్చింది. అదే ఫిష్ వచ్చేప్పటికి అంత మార్కెటింగ్ డెవలప్, కోల్డ్ స్టోరేజ్. ఫిష్ ఈజ్ ఈజీలీ పెరిషబుల్ కమాడిటీ కదండి. ఎక్కువ వేడి తగ్గలంగానే పాడైపోయింది, కుళ్ళిపోయినట్టు అవుతుంది. అది మనకి మార్కెటింగ్లో కోల్డ్ స్టోరేజెస్ కానీ, ట్రాన్స్పోర్ట్లో కానీ, తన మార్కెటింగ్లో సూపర్ మార్కెట్స్లో కానీ అదంతా ఎక్కువ రాలేదు. అది కనుక మనం చేయగలిగితే డిమాండ్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు సగటు వరల్డ్లో చూస్తేనండి, సగటు మనిషికి 20 కిలో, సంవత్సరానికి 20 కిలోల కన్సంప్షన్ ఉంది, 20.3 సంథింగ్. అదే మన ఇండియాలో గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే 8 నుంచి 9 కిలోలు అంటున్నారు. ఒకటి స్టాటిస్టిక్స్ ఎంతవరకు నమ్మటం కష్టం, అది వేరే కూడా ప్రాపర్ డేటా లేదు. సెకండ్ ఇది ఈ కారణాల వాడు కూడా మనం కనుక మార్కెటింగ్ కనుక ఇంప్రూవ్ చేసి అవేర్నెస్ కనుక తీసుకురాగలిగితే ఫిష్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది, మీట్ కన్సంప్షన్ తక్కువ అవుతుంది, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా వరకు ఉంటాయండి. అంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో ఈ మత్స్య పరిశ్రమకి కేటాయిస్తూ ఉంటారు. కానీ
అది ఆచరణలో మాత్రం అంత సాధ్యం కావట్లేదు. కారణాలు ఏమనుకో కొంతవరకు ఆచరణ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 4-5 ఇయర్స్ కింద ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 20,600 కోట్లు ఎంతో అలాట్ చేశారు. డిఫరెంట్ స్టేట్స్కి కూడా డిఫరెంట్ స్టేట్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, కొంత సబ్సిడీస్, కొంత ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కూడా జరుగుతూ ఉందండి. అన్ని చోట్ల కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని స్టేట్స్లో లోపాలు ఉంటాయి. కానీ అలాగే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు అనేది తయారు చేసింది ఇక్కడ హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్లో. వాళ్ళ ద్వారా కూడా ట్రైనింగ్ ఇవ్వడం దొరుకుతుంది, సబ్సిడీస్ ఇవ్వడం దొరుకుతుంది, మార్కెటింగ్లో హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉందండి. నా ఉద్దేశంలో కన్సంప్షన్ కానీ ఇంక్రీజ్ చేయగలిగితే ప్రొడక్షన్కి ప్రాబ్లం ఏమి ఉండదండి. విజయ్ గుప్తా గారు, అంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా అంటే మత్స్య పరిశ్రమ వైపు యువతను మళ్లించాలంటే ఏ విధంగా వాళ్ళని ప్రోత్సహించాలంటారు? ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఎక్కువగా మత్స్య సంపద అక్కడ ఉన్నటువంటి చెరువులు అవ్వచ్చు, లేకపోతే ఎక్కువగా అటు కొంత రైతులు అయితే మాత్రం చేపల పెంపకం వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. చాలా వరకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 1.3 lakhs ఫార్మర్స్ ఉన్నారు కూడా. తెలంగాణలో చూస్తే ఇంతవరకు ఒక 5-6 ఏళ్ల కింద కూడా మత్స్య సాగు అనేది లేదు, కానీ రిజర్వాయర్స్ నుంచి క్యాప్చర్ ఫిష్ చేసి తీసేవారు. ఈ రీసెంట్గా ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రావడం వల్ల కూడా ఇరిగేషన్ ఆపర్చునిటీ ఇంక్రీజ్ కావడం వల్ల కూడా అక్కడ కూడా గవర్నమెంట్ సపోర్ట్ తోటి మత్స్య సాగు చేయడం జరుగుతూ ఉందండి. నా ఉద్దేశంలో కనుక డిమాండ్ కనుక ఇంక్రీజ్ చేయగలిగితే ఫిష్ ప్రొడక్షన్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. టెక్నాలజీస్ ఉన్నాయి, వనరులు ఉన్నాయి, కాబట్టి మనకి డిమాండ్ కనుక ఇంక్రీజ్ చేయగలిగితే యూత్ని వీ కెన్ డైవర్ట్ దెమ్. ఇప్పుడు జాబ్స్ లేవు అది నేను చూసే బదులు యాక్చువల్లీ నేను ఇందాక చెప్పిన ప్రకారము వరి సాగు కన్నా అగ్రికల్చర్ కంపేర్ చేస్తే 2 to 3 times ఫిష్ ఫార్మింగ్, సింపుల్ ఫిష్ ఫార్మింగ్. నేను రొయ్యల సాగు అయితే కాస్త ఇంటెన్సివ్, అది ఎక్కువ పెట్టుబడి కావాలి, ఎక్కువ లాభం ఉంటుంది. దాని గురించి నేను మాట్లాడలేదు. చేపల సాగులో చూస్తే కనుక 2 to 3 times మోర్ ప్రాఫిటబుల్ అండి. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు సంవత్సరానికి ఒక దిగుబడి వచ్చేది చేపలు, ఇప్పుడు 2-3 దిగుబడి కూడా తీయగలుగుతున్నాం దానివల్ల కూడా. సో మనం ఏం చేయగలదు, యూత్ని మోటివేట్ చేసి. కానీ మోటివేట్ చేయాలంటున్నారు, కానీ దీనివైపు మోటివేట్ చేయాలంటే దీని అవసరాలు ఏ విధంగా ఉన్నాయో, ఫిష్ వలన ఉపయోగాలు ఏంటి అనే విధంగా చేస్తే డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఆ విధంగా చేస్తున్నారు, కానీ ఎక్కడో చోట అపోహలో వచ్చినప్పుడు వెనక్కి తగ్గడం చూస్తూ ఉంటాం. దీనికి ఇచ్చేటటువంటి కంపోస్ట్, ఈ ఆహారం ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా కలుషితమైనటువంటి ఆహారాలు, రకరకాలైనటువంటి అపోహలు వస్తూ ఉంటాయి. దీనివల్లనే కొంతమంది కొన్ని ఒరిజినల్గా జరిగిందండి ఇది. ఇప్పుడు మీరు ఇందాక మనం మాట్లాడుకునే అపోలో ఫిష్ అన్నామే, అది క్యాట్ ఫిష్ అంటారు. దానికి అంతా మీట్, దాని ఆహారాల్లో యానిమల్ ప్రోటీన్ ఎక్కువ కావాలి. అప్పుడు ప్రొడక్షన్ ఎక్కువ కోసం చెప్పి ఖర్చు తక్కువ అవుతుందని చెప్పేసి కొంతమంది ఫార్మర్స్ ఏం చేశారంటే ఈ చికెన్ షాప్స్ నుంచి వేస్ట్ అంతా కూడా, రెస్టారెంట్స్ నుంచి వేస్ట్ కూడా తీసుకెళ్ళి దాన్ని చేపలకి వేయటం జరిగింది. ఈ ఎస్పెషల్లీ అపోలో ఫిష్ అనే దానికి కూడా. దానివల్ల అపోహలు వచ్చినాయి. ఇప్పుడు పీపుల్ ఆర్ రిజెక్టింగ్ దట్ వన్. రైతుల్లో కూడా అవగాహన వచ్చింది, అది మంచిది కాదు, గవర్నమెంట్ కూడా ప్రొహిబిట్ చేసింది. దానివల్ల ఈ రోజుల్లో అసలు ఇదంతా కూడా అపోహేనండి. దర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ కన్స్యూమింగ్ ద ఫిష్. రైట్. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ చేపల పెంపకం వద్దు అని ఒక ఉద్యమాలు చేస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ మధ్య కరెక్ట్ అని కొంతమంది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అవంతా కూడా ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ అవుతా ఉందని చెప్పేసి కొన్ని కేసులు కూడా జరుగుతున్నాయని విన్నాను. అది కూడా నువ్వు చాలా వరకు మొదట్లో ఏమైందంటే ఎక్కడైతే చెవులు తవ్వకూడదు అక్కడ కూడా చెవులు తవ్వారు, ఎందుకంటే లాభాలు వస్తున్నాయి కదా అని చెప్పి. కొన్నిసార్లు గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేయలేకపోయింది. ఇప్పుడు అలాంటి అన్నప్పుడు కూడా గవర్నమెంట్ ఈ అపోహలు వచ్చిన తర్వాత కూడా అవి డిమాలిష్ చేస్తూ ఉంది. అలాంటి ఎక్కడైతే తవ్వకూడదు అక్కడ చెవులు తగ్గడం. తర్వాత ఇంతకుముందు యాంటీబయాటిక్స్, అవి డిసీజ్ ఎక్కువ, ప్రొటెక్షన్ ఎక్కువ కోసం అని చెప్పేసి ఎక్కువ చేపలు వేసేవాడు చెరువులు, ఎక్కువ ఆహారం ఇస్తుండే, దాంతో కూడా డిసీజ్ వచ్చింది. దానికి డిసీజెస్ కంట్రోల్ చేయడానికి యాంటీబయాటిక్స్ అవి వాడుతుండేవాడు. ఇప్పుడు అవి కూడా ఫార్మర్స్లో అవగాహన వచ్చేసి అది అండ్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ యూజ్ చేయటం కూడా తగ్గిపోయిందండి. రైట్. విజయ్ గుప్తా గారు, మీరు అంటే ఒక జీవశాస్త్రవేత్తగా కొన్ని రకాల చేపలను అయితే మాత్రం కొత్త ఉత్పత్తి చేశారు. అవి మన దేశ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడతాయి? ఇప్పుడు అగ్రికల్చర్ చూడండి, ఇంతకుముందు అగ్రికల్చర్లో నేను చిన్నప్పుడైతే ఎకరానికి 8-9 బస్తాలు ధాన్యం వచ్చేది. ఇప్పుడు అది జెనెటిక్ ఇంప్రూవ్మెంట్, వెరైటీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి మనం 40-50 బస్తాల దాకా వస్తాం. అలాగే చేపల్లో కూడా మేము రీసెర్చ్ చేసి
అదే చేప కొత్త రకం చేపలు ఇంట్రడ్యూస్ చేయటం కాదు, జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ అంటాము, సంతతిని ఇంప్రూవ్మెంట్ చేసేసి. అదే ఇంతకుముందు సంవత్సరానికి 1 కిలో అయ్యేది ఇప్పుడు 6 నెలల్లోనే 1 కిలో సైజు తీసుకురాగలుగుతున్నాం. అవి ఉత్పత్తి చేసి ఫార్మర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి పిల్లల్ని. కానీ వ్యవసాయ భూముల్లో చెరువుల్ని తొమ్మి వాటిని చేపలకు ఉపయోగిస్తే తర్వాత ఆ భూములు ఉపయోగపడవు అనేటటువంటి ఒక ఆరోపణ కూడా అది కూడా అభావం అండి. ఇప్పుడు ఫిష్ ఫార్మింగ్ చూస్తే 2 రకాలండి. ఒకటి ఫ్రెష్ వాటర్ ఫిష్ ఫార్మింగ్, మంచి నీటిలో సాగు చేయటము. ఇంకోటి ఉప్పు నీటిలో సెలైన్ ఫార్మింగ్, మెరైన్ ఫార్మింగ్లో. మంచి నీటిలో సాగు చేసి మోస్ట్లీ చేపలండి, కొన్ని రొయ్యలు కూడా ఉన్నాయి మంచి చేపలు. అక్కడ ఒక ప్రాబ్లం అంటూ ఏం లేదు. ఇప్పుడు నేను చెరువు తవ్వాను, 5 ఏళ్ల తర్వాత నాకు చేపలు పెంచడం ఇష్టం లేదు, నేను వరి పెంచాలనుకుంటే ఆ చెరువు పూసేసి వరి సాగు చేసుకోవటం. ఒక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సరైన షింప్ ఫార్మ్స్ ఉన్నాయి, రొయ్యలు అయితే అక్కడ వాటికి అసలు ఉప్పు నీటి కావాలి. డిమాండ్ ఎక్కువ ఉండటం, మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉండటం, కొంతమంది ఫార్మర్స్ తెలుసో తెలియకో మంచినీళ్ళలో కూడా ఉప్పు వేసి ఉప్పు నీళ్ళు చేసి దాన్ని రొయ్యలు పెంచుతున్నారు. దానివల్ల ఏంటంటే సాయిల్ కూడా సెలనైజేషన్ అయిపోతుంది, కొన్ని చోట్ల అండర్ గ్రౌండ్ వాటర్ కూడా సెలినిటీ వస్తుంది. రైట్ విజయ్ గుప్తా గారు, అంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పంటలతో పోలిస్తే చేపల పెంపకం ఏ విధంగా లాభదాయకం ఉండే అవకాశం ఉంది? నేను చెప్పాను కదా 2 to 3 times అని చెప్పి, అది ఒకటే కదండి. ఇప్పుడు చేపల పెంపకము, వ్యవసాయము, తర్వాత లైవ్ స్టాక్ కలిపి కూడా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటాం మనము. ఈ 3 కలిపి కూడా చేయటం జరుగుతుంది. ఇప్పుడు మన ఫార్మర్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు గోదావరి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఫార్మర్స్ అంటే యాక్చువల్లీ దే ఆర్ ఎంటర్ప్రీనర్స్ అండి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంజనీర్స్, డాక్టర్స్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. సో సే దట్ బిజినెస్ ఓకే, ఇట్ హెస్ బికమ్ ఎన్ ఇండస్ట్రీ, అక్వాకల్చర్ ఇండస్ట్రీ అని చెప్పచ్చు. అలాగే కూడా చిన్న ఫార్మర్స్ ఉన్నారనుకోండి, 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నాయనుకో, వాళ్ళకి కొంతనేమో వ్యవసాయం జరుగుతుంది, కొన్ని చోట్ల చేపలు ఉన్నాయి, మేబీ ఆవులు, గొర్రెలు ఏమో ఉంటాయి కదండి. ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ అన్న ఒక దాంట్లో వేస్ట్ తీసుకెళ్ళి 2 దాంట్లో ఇప్పుడు లైవ్ స్టాక్ ఉందనుకోండి, ఆ పేడ చెత్త అంతా తీసుకెళ్ళి ఫిష్ ఫార్మ్స్లో అయితే ఆర్గానిక్ మెన్యూర్ అయిపోతుంది. సో ఇన్పుట్ కాస్ట్ తగ్గిపోతుంది. సో రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ ఇన్ వన్ కమోడిటీ ఇంకో దాంట్లో చేయటం వల్ల ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వల్ల రైతుకి చాలా లాభదాయకం అవుతుంది అనమాట. రైట్. ఈ గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో ప్రపంచ మానవాళికి ఈ ఫిష్ని ఆహారంగా ఒక భాగంగా చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం? ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది దేనికి వస్తూ ఉందండి? ఇప్పుడు మేము కంపేర్ చేస్తున్నాం, ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నారు 1950s అంత పాపులేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది, అదంతా కూడా దాంతో ప్రొజెక్ట్స్ ఇస్తున్నాయి, ఇంత ఆహారం మనం చేయాలని చెప్పేసి. ఆహారం అని ఏంటంటే అగ్రికల్చర్ క్రాప్స్, లైవ్ స్టాక్, పౌల్ట్రీ కానీ ఏదైనా కానీ ఇవంతా కూడా చేస్తున్నారు కదా. అది కంపేర్ చేస్తే గ్లోబల్ మీథైన్ గ్యాస్ ఇంట్రడక్షన్ అండి. Production of methane gas in poultry farming or buffalo farming or meat production is much higher fish farming కంపేర్ చేస్తే. అలాగే ఇప్పుడు పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, వాటర్ అవైలబిలిటీ తగ్గిపోతుంది కదండి. కొంతమంది ప్రిడిక్ట్ చేస్తే రాబోయే కాలంలో వచ్చే వార్స్ అంతా కూడా, యుద్ధాలంతా కూడా వాటర్ కోసం అని చెప్పేసి. ఆ కండిషన్స్లో ఇప్పుడు మీరు 1 కిలో బీఫ్ తయారు చేయాలంటే, ప్రొడ్యూస్ చేయాలంటే 10 tons ఆఫ్ వాటర్ ఇస్ రిక్వైర్డ్ అండి. ఎందుకంటే దానికి గడ్డి పెంచాలి కదా. అవునండి. అలాగే పౌల్ట్రీ కూడాను, అలాగే బీఫ్, పిగ్ మీరు కానీ అదే చేసే ఫిష్ ఫార్మింగ్లో హార్డ్లీ దెర్ ఇస్ ఎన్ వాటర్ రిక్వైర్మెంట్. ఎవాపరేషన్ తప్ప, ఆవిరి అయిపోతే తప్ప దాని తగ్గ అవసరం లేదు. అదొకటండి. తర్వాత ఫుడ్ అండి. ఇప్పుడు బీఫ్ కానీ ఏదైనా చేయాలంటే 1 కిలో బీఫ్ ప్రొడ్యూస్ చేయాలంటే 40 కిలోలు ఆహారం కావాలి. అలాగే పౌల్ట్రీలో 1 కిలో చికెన్ ప్రొడ్యూస్ చేయాలి, 3 కిలోలు ఆహారం కావాలి. అదే ఫిష్లో 1 కిలో ఆహారం వేసి 1 కిలో 1 to 1.4 kilos ఆహారం వేసి 1 కిలో చేపను తీయగలుగుతాం. సో ఫుడ్ కన్వర్షన్ అంటాం కదా. ఇవన్నీ కూడా ఏ విధంగా చూసినా కూడాను ఫ్రమ్ ది ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్, ఫ్రమ్ ఎకనామిక్ పర్స్పెక్టివ్, సేవింగ్ ది వాటర్ పర్స్పెక్టివ్ అన్నీ చూసినా కూడాను ఫిష్ ఫార్మింగ్ ఈజ్ మచ్ బెటర్ ఆపర్చునిటీ. సముద్ర జలాలు అత్యధికంగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా కలుస్తూ ఉంటాయి. సముద్ర చేపలు కనుక తింటే అనారోగ్యం పాలవుతారు అనేటటువంటి వాదన కూడా ఉంది. అవగాహన అనేది కరెక్టేనండి చాలా వరకు. అదండి బికాజ్ ఈ ప్లాస్టిక్స్ డిగ్రేడేషన్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ జరుగుతుందండి. డిగ్రేడేషన్కి ది బికమ్ మైక్రో పార్టికల్స్. అవి ఫిష్ వేరే ఆహారంతో పాటు మైక్రో పార్టికల్స్ తీసుకుంటాం, దాంతోపాటు మనకు కూడా వస్తున్నాయి కదా. సో దట్ వీ హ్యావ్ టు కంట్రోల్ ఇట్ ఇన్ లిమిట్. అవి కోస్టల్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ఇఫ్ యూ గో టు ది డీప్ సీ అండ్ అదర్ అది ఆ ప్రాబ్లం ఉండదండి.
రైట్. విజయ్ గుప్తా గారు, ఎల్‌నినో ప్రభావంతో కూడా అంటే సముద్రంలోని మత్స్య సంపదకు ఏ మేరకు హాని కలుగుతుందంట? ఎల్‌నినో వచ్చేప్పటికి టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది, pH అండ్ అది ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది. దానివల్ల కూడా చాలా 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 తేడాలు వస్తాయండి చేపల ఉత్పత్తిలో. అంటే విదేశాలతో పోల్చుకుంటే మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలంటారు ఈ ఫిష్ తినడం అని? ప్రపంచాన్ని కంపేర్ చేస్తే కూడా ఇప్పుడు ఫిష్ కన్సంప్షన్ యాక్చువల్గా అండి ఎక్కువ అవుతుంది ఏంటండి మన ఏషియాలో ఎక్కువ అండి. రియల్ ప్రొడక్షన్ కానీ కన్సంప్షన్ కూడా ఏషియాలో ఎక్కువ. ఇప్పుడు ఫిష్ ఫార్మింగ్ అంటాం అనుకోండి, 90% 90% ఇక్కడి నుంచే ఏషియాలోనే ప్రొడ్యూస్ అవుతుంది, ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది మనకి. సో ఈ మన ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వరకు చేస్తే మన ఫిష్ కన్సంప్షన్ చాలా చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ చూసండి, వాళ్ళు సగటున మనిషికి సంవత్సరానికి 50 నుంచి 60 కిలోలు కన్సంప్షన్ ఉంది. మనకి నేను చెప్పినట్టు 8-9 కిలోలు మాత్రమే చేస్తాడు. అఫ్కోర్స్ మన భారతదేశం అంటే చాలా పెద్దది, ఇట్స్ అ హ్యూజ్ కంట్రీ విత్ సో మెనీ కల్చరల్ డిఫరెన్సెస్. అలాగే మన వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్ట్. కానీ సముద్ర జలాల్లో పెరిగినటువంటి ఆ ఫిష్కి మన చెరువుల్లో సహజ సిద్ధంగా పెరిగినటువంటి చేపలకి తేడా ఉంటుంది. అదేం తేడాలు, రుచిలో తేడా ఉంటుందండి. అది ఉప్పు పోషక విలువల్లో పెద్ద తేడా లేదండి, అదేం లేదు. చేపకి కొంచెం తేడా ఉంటుంది, కానీ సముద్రంలో పెరిగిన దానికన్నా మంచినీళ్ళ పెరిగిన దానికి తేడా. ప్రభుత్వాలు అంటే ఈ మత్స్య రంగానికి ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తీవ్రంగా నష్టపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి ఈ చేపల చెరువులు. వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళకి? కొంతవరకు ఇస్తున్నాయి కదండి. ఇప్పుడు అగ్రికల్చర్ క్రాప్ నష్టం వాళ్ళకి ఇస్తున్నాం. అలాగే చేపలు కూడా కొన్ని రాష్ట్రాలు ఇస్తూనే ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు అగ్రికల్చర్ క్రాప్ ఇన్సూరెన్స్ ఉంది, అదే ఫిష్ ఫార్మింగ్లో కూడా రావాలని చెప్పేసి కొన్ని స్టేట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాయి. ఈ మధ్య కాలంలో చేపల పెంపకాన్ని ఒక బ్లూ రెవల్యూషన్గా వ్యవహరిస్తున్నారు. దీన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పుగా దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు చాలా వరకు పెరిగింది కదండి. యాక్చువల్లీ ఇప్పుడు ఒక బ్లూ రివల్యూషన్, ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ చేసిన గ్రీన్ రివల్యూషన్ ఉన్నాం, దెన్ వైట్ రివల్యూషన్ మిల్క్లో వచ్చింది, నౌ బ్లూ రివల్యూషన్. సో ఇట్స్ ఆల్ రెవల్యూషన్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్. బికాస్ ఇది బ్లూ రివల్యూషన్ ఎలా వచ్చిందంటే ఎక్కువ కల్చర్ వల్ల వచ్చేసిందండి, దానివల్ల కూడా. రైట్. మీరు ఏడీబీ మరియు ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. అంటే ఇక అప్పుడు ఉన్నటువంటి అనుభవాలు ఏంటి? నేను 22 కంట్రీల్లో ఏషియన్ డెవలప్మెంట్, వరల్డ్ బ్యాంక్ అండ్ యునైటెడ్ నేషన్స్ కానీ, తర్వాత ఆస్ట్రేలియన్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్, చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి కన్సల్టెంట్గా కూడా పనిచేయడం జరిగిందండి. యాక్చువల్లీ చెప్తున్నా కదా, నేను ఫస్ట్ నన్ను యూఎన్లో తీసుకెళ్ళడం, ఇక్కడ చేసిన నా పని చూసి వాళ్ళు యూఎన్ వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. సో యాక్చువల్లీ వీఆర్ ట్రైంగ్ టు టేక్ దిస్ టెక్నాలజీ టు లెస్ డెవలప్డ్ కంట్రీస్ అండి. వాళ్ళు ట్రైన్ చేసి వాళ్ళకి ఫిషరీస్ పాలసీస్ డెవలప్ చేయడం, ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, మ్యాన్ పవర్ డెవలప్మెంట్ చేయడం, వీటందరూ కూడా ఆర్గనైజేషన్స్ ద్వారా చేయడం జరిగిందండి. రైట్. విజయ్ గుప్తా గారు, మహిళలు ఆక్వా రంగంలోకి రావడానికి మీరు ఎక్కువగా కృషి చేశారు. వాళ్ళని ఆ రంగంలో ప్రోత్సహిస్తే ఎక్కువగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అనేటువంటి ఆలోచన అనుకోవచ్చు. లేకపోతే వాళ్ళని కూడా ఈ ఆక్వా రంగంలోకి తీసుకురావటం వల్ల ఎక్కువగా ఫలితాలు ఉంటాయి అనుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక దేశంలో నేను పనిచేస్తున్నప్పుడు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ కంట్రీ, ఇట్స్ ఏ లీస్ట్ డెవలప్డ్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్. ఇప్పుడు రూరల్ ఫ్యామిలీస్లో వెళ్ళేప్పటికంటే ప్రతి ఇంటి దగ్గర కూడా చిన్న చెరువో దొరువో ఉండేది అక్కడంతా కూడా. ఏ స్మాల్ రూరల్ ఫ్యామిలీస్, ఒక మనిషి రిక్షా పుల్లర్ కానీ స్మాల్ బిజినెస్ దాంతో ఏం చేస్తే ఒక 6-7 ఫ్యామిలీ మెంబర్స్కి ఒక్క ఆదాయం ఉండేదండి. దాంతో ఏం చెప్పాడు, ఆదాయం చాలక మాల్ న్యూట్రిషన్ ఉండేది, ఫుడ్ సరిపోయేది. దెన్ ఐ వాజ్ వండరింగ్, ఆడవాళ్ళు బికాజ్ సింపుల్ టెక్నాలజీస్ డెవలప్ చేసి ఆడవాళ్ళు కానీ ఫిష్ ఫార్మింగ్ చేయగలిగితే ఎందుకు మనం చేయలేమని. సో దట్స్ హౌ అండి. నేను బికాజ్ నా దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, బట్ గోయింగ్ ఇన్ టు లోకల్ కమ్యూనిటీస్కి వెళ్ళి వాళ్ళ ఆచారాలు అవన్నీ తెలుసుకోవాలంటే ఐ జాయిన్ మై హ్యాండ్స్ విత్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఇన్ దట్ కంట్రీ. సో వాళ్ళు గ్రాస్ రూట్లో వర్క్ చేస్తున్నారు. వీ యూస్ టు బ్రింగ్ ది కమ్యూనిటీస్ టుగెదర్ అండి, గ్రూప్స్ ఆఫ్ ఉమెన్ టుగెదర్, మెన్ టుగెదర్. ఓకే, దిస్ ఈజ్ అ స్మాల్ టెక్నాలజీ, దీనికి మీరు ఖర్చు పెట్టాల్సింది కూడా ఎక్కువ ఉండకూడదు, అది టైం కూడా ఎక్కువ ఉండదు, మేబీ రోజుకు అరగంట సేపు మీరు పని చేస్తే చాలు అని చెప్పేసి డిమాన్స్ట్రేట్, ఆ టెక్నాలజీ డిమాన్స్ట్రేట్ చేయడం. విత్ ఇన్ 2 years అండ్ యూ డోంట్ బిలీవ్ దట్ వైల్డ్ ఫైర్ లాగా ఎంటైర్ కంట్రీ నౌ ఎట్ వన్ టైమ్ 70% ద ఫిష్ ఫార్మర్స్ ఇన్ దట్ కంట్రీ ఆర్ ఉమెన్ అండి. సింపుల్ టెక్నాలజీస్లో స్టార్ట్ చేసి
దే హవ్ గాన్ టు మార్కెటింగ్, సీడ్ ప్రొడక్షన్, హ్యాచరీస్కి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. విజయ్ గుప్తా గారు, మత్స్య సాగులో మీరు చేశారు పరిశోధనలు. ఈ పరిశోధనలు ఇతర దేశాలు అంటే ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఆచరించాయి, ఆర్థికంగా బలపడ్డాయి. ఎలాంటి సలహాలు ఉన్నాయి? ఇప్పుడు ఫిష్ అనగానే చాలా రకాల జాతులు ఉన్నాయి, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క రకం టెక్నాలజీ. ఆ టెక్నాలజీస్ అన్ని కూడా రీసెర్చ్ చేయడం జరిగింది, టెక్నాలజీ డెవలప్ చేయడం. దెన్ వన్ ఈజ్ టెక్నాలజీస్ అండ్ వన్ ఈజ్ మేనేజ్మెంట్, సెకండ్ ఈజ్ పాలసీ డెవలప్మెంట్. ఇప్పుడు టెక్నాలజీస్ అనే గవర్నమెంట్ పాలసీస్ కనుక లేకపోతే దిట్ విల్ నాట్ బి బికమ్ ఎన్ ఇండస్ట్రీ. సో ఈ విధంగా టెక్నాలజీస్, మేనేజ్మెంట్, తర్వాత రీసెర్చ్ ప్లస్ పాలసీ లెవెల్లో కూడా సలహాలు ఇవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ సలహాలు ఇవ్వడం కదా, ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. అంటే విజయ్ గుప్తా గారు, అంటే చేపల చెరువుల వలన పర్యావరణానికి హాని కలుగుతుందని చెప్పారు. ఇతర దేశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, మన దేశంలో కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు? అదే సంథింగ్ యాంటీబయాటిక్స్ వాడకుండా, పెస్టిసైడ్స్ వాడకుండా కంట్రోల్ చేస్తున్నారు. ఫార్మర్స్లో అవేర్నెస్ వచ్చింది, గవర్నమెంట్ రూల్స్ వచ్చినాయి. సో ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు కూడా రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి దర్ ఇస్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ఫ్రమ్ ఫిష్ మాంగింగ్ చాలా 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 తక్కువ. అది అనుకోవటం అపోహనే చెప్పొచ్చు నేను. రైట్. ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో కూడా, ఇతర దేశాల్లో కూడా కొంచెం టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అట్లాంటి టెక్నాలజీని మన దేశంలో కూడా ఉపయోగిస్తే ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇజ్రాయెల్ అండి, ఎవరీ డ్రాప్ ఈజ్ ప్రెషస్ అండి. అది ఆ కంట్రీకి తెలుసు కదా, వాటర్ రిసోర్సెస్ దేర్. యాక్చువల్లీ కొన్ని ఏళ్ల దాకా కూడాను చేపల పరిశ్రమ నీళ్ళని వాడనిచ్చేవాళ్ళు కదా, ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చిన వేస్ట్ వాటర్ మాత్రమే చేపల పెంపకానికి ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫర్ ఎవరీ డ్రాప్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. హై టెక్నాలజీ అండి, హైటెక్ ఫార్మింగ్ టెక్నాలజీస్. దాని మీన్స్ ఇన్పుట్ కాస్ట్ దేని మెషినరీ కాస్ట్ ఆర్ వెరీ హై. సో ఆ టెక్నాలజీ అన్ని పరిస్థితుల్లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు. మరి ఎందుకంటే వాళ్ళంతా స్మాల్ స్కేల్ ఫార్మర్స్, నాలెడ్జ్ అంత లేదు, ఇన్పుట్స్ అంత లేవు, ఇన్వెస్ట్మెంట్స్ అంత లేవు. ఇప్పుడు మన దేశంలో కూడా వచ్చినాయండి, కేజ్ కల్చర్ అని చెప్పేసి, రీసర్క్యులేటింగ్ సిస్టమ్స్ అని వచ్చినాయి. ఇవన్నీ కూడా వచ్చినాయి. దానికి ఎలక్ట్రిసిటీ ఉండాలి. పరిగా రీసర్క్యులేటింగ్ సిస్టమ్స్లో ఎలక్ట్రిసిటీ ఉండాలి. మనకు తెలిసింది కదండి, రూరల్ ఏరియాస్లో ఒకసారి ఎలక్ట్రిసిటీ ఉండదు. సో దానివల్ల కూడా మనకి అక్కడ వాడు చేసిన దానికి ఇక్కడ చేసిన దానికి చాలా తేడా ఉంది. రైట్. ఆకలి, ఆహార భద్రత విషయంలో FAO సూచిస్తున్నటువంటి అంశాలు ఏంటి? ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫిష్ కన్సంప్షన్ ఎక్కువ చేయాలని చూస్తున్నారు. సో ఇప్పుడు సగటున మనిషికి 20 కిలోలు మాత్రమే తీసుకోగలుగుతున్నారు. బై 2032 దే వాంట్ టు ఇంక్రీజ్ టు 23 కిలోలు. మనం ఇప్పుడు 8-9 కిలోలు మాత్రమే కన్సూమ్ చేయగలుగుతున్నాం. మనం కనుక 15 కిలోస్ పర్ పర్సన్ పర్ ఇయర్ కనుక చేయగలిగితే దట్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ చేంజెస్. దట్ ఇస్ ద గవర్నమెంట్ ఎయిమ్ ఆల్సో. అంటే 2047 విజన్ అని చెప్తున్నారు ఒక పక్క, కానీ 2050కి మనం తీసుకుంటే ఆహార భద్రత విషయాల్లో, ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అప్పటికి యాక్చువల్లీ దట్స్ వాట్ ఈస్ ప్రెషర్స్ కదండి. అప్పటికి 2050కి వీ హ్యావ్ టు డెవలప్ ఎ టెక్నాలజీ వేర్ ప్రొడక్షన్ కెన్ ఇంక్రీజ్ విత్ లెస్ వాటర్, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ మినిమైజ్ చేయటానికి ఆ టెక్నాలజీస్. సో దట్ వీ హ్యావ్ టు డూ దెన్. అంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్న 2050 గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కొత్తగా ఇంకేమన్నా ఫిష్ ఉత్పత్తి చేయాల్సినటువంటి అవసరం ఉందా? కొత్త జాతులు అదే చెప్తున్నాం కదండి, జెనెటిక్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు జాతులు అయినప్పటికల్లా కొన్ని బయట దేశాల నుంచి మన దేశాలకు ఇంపోర్ట్ చేయడానికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. దీన్ని జెనెటికలీ మాడిఫైడ్ అంటారు. అక్కడ వాతావరణానికి అనుకూలంగా ఇక్కడికి వస్తాయి అనుకోండి. ఇక్కడ నుంచి మన ఇప్పుడు ల్యాండ్ క్రాప్స్ అయితే కంట్రోల్ చేయగలుగుతారు. ఇప్పుడు ఒకసారి చెరువుల నుంచి వానలకు వచ్చినప్పుడు అవంతా కూడా సముద్రాల్లోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే నదుల్లోకి వెళ్ళిపోవచ్చు కూడా. బయోడైవర్సిటీ కన్సర్వేషన్ ప్రాబ్లమ్స్ అంతా ఉన్నాయి దానివల్ల కూడా. సో వాట్ ఎఫర్ట్స్ ఈజ్ క్లైమేట్ చేంజ్కి తగ్గట్టు టెంపరేచర్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్న మన జాతులు వెదర్ దే విల్ బి ఏబుల్ టు సర్వైవ్ ఇన్ హయ్యర్ టెంపరేచర్, దాని తగ్గట్టుగా రీసెర్చ్ చేయడం జరుగుతూ ఉందండి. ఈ యొక్క ఆక్వా రంగంలో అవ్వచ్చు, లేకపోతే ఈ మత్స్య పరిశ్రమలో అవ్వచ్చు, మీరు విశేష కృషి చేశారు. ఈ మత్స్య పరిశ్రమకి రకరకాలుగా ఇలా అవార్డులు రివార్డులు తీసుకున్నారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది, సత్కరించింది. వీటన్నిటిలో కల్లా మీకు సంతృప్తి ఇచ్చినటువంటి అంశం ఏంటి? మీరు చెప్పారు భారతదేశం పద్మశ్రీ అవార్డు. నాకు చాలా అవార్డు బయట కూడా అంతకుముందు కూడా చాలా అవార్డులు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2005లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అని ఉందండి, $250,000 ప్రైజ్ ఒక్కళ్ళకి ఇస్తారు సంవత్సరంలో. అది నోబెల్ లారియట్ యాక్చువల్లీ ఆయన స్టార్ట్ చేశారు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్. అది 2005లో ఇవ్వడం జరిగిందండి. అదే ఫస్ట్ పర్సన్ ఫిషరీ సెక్టర్లో చేయడం జరిగింది. దెన్ 2015లో
సౌత్ కొరియాలో ఒక ఫిలాంథ్రపిక్ ఆర్గనైజేషన్ సన్హాక్ పీస్ ప్రైజ్ అని స్టార్ట్ చేసి, అది $1 million ప్రైజ్. అది దే వాంట్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ నోబెల్ పీస్ ప్రైజ్ అని. ఆ ఫస్ట్ ఇయర్ నాకు ఇవ్వడం జరిగింది. నేను ఆ అవార్డ్ని ప్రెసిడెంట్ ఆఫ్ ది కిరిబాటి, రిపబ్లిక్ కిరిబాటితో షేర్ చేయడం జరిగింది. ఇవన్నీ అవార్డు చాలా వచ్చినాయి, డాక్టరేట్లు వచ్చినాయి, ఇంకా వేరే వేరే. దానికన్నా నాకు అంత సాటిస్ఫాక్షన్ వచ్చింది ఏంటంటే, నేను మొదటి నుంచి కూడా ఫార్మర్స్తో కలిసి పనిచేయడం జరిగింది. ఒకటి రీసెర్చ్ ప్లస్ ఫార్మర్స్తో కూడా. ఎప్పుడైతే వాళ్ళ మొహం మీద సంతోషం కనపడుతుంది, దట్స్ మోర్ రివార్డింగ్ టు మీ దాన్ గెటింగ్ సో మెనీ అవార్డ్స్ అండి. నేను బంగ్లాదేశ్లో 10 ఏళ్ళు పనిచేశానండి, ఫ్రమ్ 1986 to 19. నేను 2015లో సౌత్ కొరియా నాకు అవార్డు ఇచ్చినప్పుడు దే వెంట్ అరౌండ్ ఆల్ ది కంట్రీస్. నేను ఎక్కడెక్కడ ఏ దేశాల్లో పనిచేశాను అక్కడికి వెళ్ళి రికార్డ్ చేశారు, ఆ ఫార్మర్స్ ఇంటర్వ్యూ చేశారు. నిజంగా నేను చేసిన పని వల్ల వాడు బెనిఫిట్ అయిందా లేదని. సో దే యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ నన్ను బంగ్లాదేశ్ తీసుకెళ్ళారు 2015లో. ఐఎమ్ గోయింగ్ దేర్ ఆఫ్టర్ నియర్లీ 20 years. సో సమ్ ఫార్మర్స్ దే రికగ్నైజ్డ్ మీ, సో దే వర్ సో హ్యాపీ. సో దే స్టార్టెడ్ అండి. పూరిపాకం ఉండేది, మీరు మాకు చెప్పని చేసి ఇప్పుడు చూసండి మాకు కాంక్రీట్ హౌస్ ఉంది. పిల్లలు ఎడ్యుకేషన్లోకి వెళ్ళారు, అంతగా యూనివర్సిటీకి వెళ్తున్నారు. ఆ సంతోషం హ్యాస్ గివెన్ మీ మోర్ సాటిస్ఫాక్షన్ దెన్ ఎనీథింగ్. విజయ్ కుమార్ గుప్తా గారు కోనసీమ జిల్లాలో ఎక్కువగా ఈ మత్స్య పరిశ్రమకు సంబంధించినటువంటి ఎక్కువగా అక్కడ అనుకూల వాతావరణం ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఎక్కువగా జీవన విధానం దాని మీదే ఆధారపడి ఉంటారు. వాళ్ళు అక్కడ ఏ విధంగా అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఇప్పుడండి మత్స్య పరిశ్రమ అక్కడ కోనసీమలో డెవలప్ అయింది కదా. ఒక చేపల పెంపకం పెంచే వాళ్ళు కదండి, దానివల్ల యాన్సిలరీ ఇండస్ట్రీస్ అన్నీ డెవలప్ అయినాయి కదండి. దానికి కాదు చేప పిల్లలు పెంచేవాళ్ళు కాదు, ఆహారం ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, మార్కెటింగ్ చేసేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, ఎంప్లాయ్మెంట్ లైవ్లీహుడ్స్ డెవలప్మెంట్ హెస్ టేకెన్ ప్లేస్. ఒక చేపలు కానీ మీరు చెప్తున్నటువంటి అంటే వాళ్ళకి జనరేట్ చేయాలా, ఒక ఉపాధి కల్పించాలా, ఒక జాబ్లనే కాకుండా వాళ్ళ మత్స్య పరిశ్రమ అవచ్చు, ఆక్వా పరిశ్రమ అవచ్చు అని చెప్తున్నారు. కానీ చాలామంది మత్స్యకారులకి ఓన్లీ వలలు పట్టుకొని చేపలు తీసుకురావడం కోసం మేము ప్రోత్సాహం ఇస్తాం, వలలకి ఇస్తాం, లేకపోతే వాళ్ళు అమ్ముకొని అంతవరకే పరిమితం అవుతుంది. కానీ ఈ విధంగా యువతని ఆకర్షించే విధంగా చేయట్లేదు. దానికి అదేనండి, ఇంకా వాళ్ళు అవేర్నెస్ రాలేదండి. చేపలు పెంచడం ఏంటి అన్నట్టు చిన్న నాట్ డిగ్నిఫైడ్గా జాబ్గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను ఆ యాటిట్యూడ్ చేంజ్ అయిపోతా ఉందండి. నేను చెప్పినాను కదా, కోనసీమలో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో చాలామంది చూస్తానండి. డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంతా ఒకటి లైక్ ఇండస్ట్రీ ఇట్ హెస్ బికమ్ అండి. ఫిష్ ఫార్మింగ్, తర్వాత ఫీడ్ మిల్స్ డెవలప్, ప్రాసెసింగ్ ప్లాంట్స్ స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా వచ్చినాయి కదా. సో స్లోలీ ఇది యువత వస్తూ ఉందండి. గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంది, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం కానీ, వాడికి కావాల్సిన ప్రోత్సాహం ఇవ్వటము, తర్వాత బ్యాంకులో లోన్స్ ఇవ్వటము, సబ్సిడీస్, ఇవన్నీ చాలా రకాల చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ద్వారా, స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. ఫిష్ ఫార్మింగ్ ఇది స్టేట్ సబ్జెక్ట్ కదండి. అవునవును. వాళ్ళు ఈచ్ స్టేట్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అవునవును. దానివల్ల అండి అంటే ఒక్కోసారి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు చాలా నష్టపోతూ ఉంటారు, చాలామంది వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. చేపలు, కొంతవరకు ఆహారం, కొంతవరకు కొన్ని స్టేట్స్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాడు అగ్రికల్చర్ లాగా. కానీ వాట్ వీఆర్ ఆస్కింగ్ ఈజ్ క్రాప్ ఇన్సూరెన్స్ లాగా కూడా ఫిష్ ఫార్మింగ్, అక్వాకల్చర్ ఇన్సూరెన్స్ కూడా అడుగుతారు. కొన్ని చోట్ల మొదలు పెడుతున్నారు. దట్ అది కనుక చేయగలిగితే చాలా లాభదాయం అవుతుందండి. విజయ్ కుమార్ గుప్తా గారు, మనకి ఫిష్ ఆహారంలో అలవాటు చేసుకోవాలని చెప్పారు ఎక్కువగా. దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్తున్నారు. ఒక పక్క ఆహార నిపుణులు అది కూడా చెప్తున్నారు. కానీ ఇతర దేశాల్లో చూసుకుంటే భారతదేశం వాతావరణం ఏ విధంగా ఉంది అంటే, ఇక్కడ ఎక్కువగా తీసుకుంటున్నారా, లేకపోతే మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, లేకపోతే మన జీవన విధానం అనుగుణంగా? మోర్ వాతావరణం కాదు కానీ జీవన విధానం అని చెప్పచ్చు. ఇప్పుడు మన ఇండియాలో అయినా కూడా అంటే వాతావరణం అన్నప్పుడు నేను ఏమన్నానంటే, ఈ మన ఫిష్ని మృగశిర కార్తె రోజు తీసుకోంటే ఎక్కువగా ప్రయోజనాలు ఉంటాయి, అట్లాంటివి కూడా అవేర్నెస్ ఒకటి ఉంది. మార్కెటింగ్ అండి, ఇప్పుడు థాయిలాండ్ అలాంటి దేశాల్లో ఫిష్ మార్కెట్ ఉంటుంది, లైక్ 5-star హోటల్ అండి. నైస్లీ డిస్ప్లేస్ ఆల్ ద ఫిష్ అండ్ ఐస్ అండ్ ఆల్ దిస్ అంతా కూడా. అది ఆ మార్కెటింగ్ మనకి ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదండి. సో ఆ చిన్న చిన్న మార్కెట్స్లో అన్హైజీనిక్ కండిషన్స్లో ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి, బట్ స్టిల్ వీ హ్యావ్ టు గో ఏ లాంగ్ వే టు దట్. అది ఒకటి. ప్లస్ ప్రాసెసింగ్ కనుక డెవలప్ అయితే ఫిష్ ఫిల్లేస్గా కానీ అవి కానీ చేసి
ఇప్పుడు పోలీసులు తీయటం అంటే అందరి ఇంటి చిన్న చిన్న యంగ్ జనరేషన్ కష్టం కదండి. అవి క్లీన్ చేసి అది అమ్మగలిగితే కూడా టెక్నాలజీ డెవలప్ అవుతా ఉందండి. సో దట్ అవేర్నెస్ వీ హావ్ టు బ్రింగ్ ఇట్. రైట్. అంటే కొన్ని అపోహలు కూడా ఉన్నాయి విజయ్ కుమార్ గుప్తా గారు. ఎందుకంటే సముద్ర చేపకి లేకపోతే చెరువుల్లో చేపలకి నది చేపకి ఇట్లా డిఫరెంట్గా టేస్టు లేకపోతే చేపల్లో కూడా తేడా ఉంటుంది అనేటటువంటి అపోహలు కూడా ఉన్నాయి ప్రజలు. అపోహలు కదండి, కరెక్ట్ అండి. టేస్ట్లో తేడా ఉంటుందండి. ఇప్పుడు ఉప్పు నీటిలో పెరిగిన సముద్రం నుంచి పట్టిన చేపలకి మంచినీటిలో పెంచిన చేపలకి టేస్ట్లో తేడా మన అలవాటుని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం అంతా కూడా ఈస్ట్ కోస్ట్ వెస్ట్ గోదావరి మన మంచినీటి చేపలు తినటం అలవాటు అయ్యి అది సీ ఫిష్ చాలా కన్సంప్షన్ చాలా తక్కువ. అలాగే క్లాసికల్ ఎగ్జాంపుల్స్ అండి, వెస్ట్ బెంగాల్ తీసుకోండి. వాళ్ళకి సముద్ర తీరం ఉంది, ఫిష్ ఫార్మింగ్ చాలా ఎక్కువగా ఉంది. అక్కడంతా వాళ్ళకంతా అలవాటు పడింది మంచినీటి సాగు చేసిన చేపలకి వాళ్ళు అలవాటు. అలాగే కుళ్ళిపోయిన మంచినీటి చేప తింటారు కానీ ఫ్రెష్ సీ ఫిష్ కాబట్టి దే డోంట్ వాంట్ టు టేక్ ఇట్. ఆ అలవాటు అనేది చేప టేస్ట్ తేడా, స్మెల్ తేడా అదంతా ఉంటుంది. దానివల్ల అదర్వైజ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్. మోస్ట్లీ ఫ్రమ్ హెల్త్ పర్స్పెక్టివ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సీ ఫిష్ కానీ ఫ్రెష్ వాటర్ ఫిష్ కానీ తేడా లేదు. మన దేశంలో ఎక్స్పోర్ట్ పరంగా ఈ ఫిష్ ఈ మత్స్య రంగానికి ఏ విధంగా అవకాశాలు ఉన్నాయంటే భారతదేశం పరంగా మనకి ఆంధ్రప్రదేశ్లో పోర్టుల ద్వారా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఫిష్లు ఎక్కువగా. ఇప్పుడు ప్రస్తుతం అండి ఐ థింక్ లాస్ట్ ఇయర్ 60,000 కోట్ల రూపాయల వర్త్ మనము ఎక్స్పోర్ట్ చేయగలిగాము. దాంట్లో ఆంధ్రప్రదేశ్ అలోన్ స్టేట్ ఈజ్ 41% నియర్లీ ఈజ్ మేజర్ ఎక్స్పోర్టింగ్. అగైన్ ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ కనుక చూడగలిగితేనండి ఎక్కువ మేజర్ పోర్షన్ ఈజ్ రొయ్యలు. సీ నుంచి క్యాప్చర్ చేసినవి కానీ లేకపోతే మనం ఫామ్లో గ్రో చేసిన బట్టి రొయ్యలు. ఇప్పుడు మన చేపల ఎక్స్పోర్ట్కి చూసేప్పటికల్లా చాలా తక్కువ అండి. ఎందుకంటే మనం మంచినీటిలో పెంచిన చేపల కాట్ల రోమృగాలు ఇవన్నీ అంటాం. వాటిలో ఇంటర్మస్కులర్ బోన్స్ అంటాం, చిన్న చిన్న బోన్స్ ఎక్కువ ఉంటాయి. దాంతో ఫిల్లేస్ అవి చేయలేము. సో వెస్ట్రన్ కంట్రీస్ యూరోప్ కానీ యూఎస్ కానీ ఎక్కడ వాళ్ళు తినలేరు. మనం వండినట్టు వాళ్ళు వండరు కదా, వాళ్ళకంతా బోన్స్ లేని ఫిల్లేస్ కావాలి. దానివల్ల మనం ఓన్లీ ఈ ఫ్రెష్ వాటర్ ఫిష్ కాస్త ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వేరే ఏషియన్ పాపులేషన్ ఏదో ఉందో అక్కడికే మనం ఎక్స్పోర్ట్ చేయడం. అఫ్కోర్స్ సమ్ ఫిష్ ఈజ్ ఆల్సో బీయింగ్ ఎక్స్పోర్ట్ ఈవెన్ టు చైనా. అదే ఇప్పుడు మేము చూస్తాను కొన్ని ఉన్నాయి ఫ్రెష్ వాటర్ ఫిషెస్లో కూడాను కొన్ని చేపలు ఉన్నాయి. దాంట్లో ఇంటర్మస్కులర్ బోన్స్ చిన్న చిన్న బోన్స్ చాలా తక్కువ ఉన్నాయి. అవే కనుక ఎక్కువ పెంచి ప్రాసెసింగ్ కనుక డెవలప్ కలిగితే దేర్ ఇస్ మోర్ ఆపర్చునిటీ ఫర్ ఎక్స్పోర్ట్. అది గవర్నమెంట్ మీరు అన్నట్లు అవగాహన కావాలన్నారు. అంటే ఒకటి డిమాండ్ పెరగాలంటే తినేవాళ్ళు కూడా ఎక్కువ ఉండాలి. ఒక విధంగా పౌల్ట్రీకి ఒక గుడ్డు తినండి, అనారోగ్యానికి దూరంగా ఉండండి అని చెప్పేసి ఎట్లా అవేర్నెస్ వచ్చింది. దీని కూడా వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్ కానీ లేకపోతే దీన్ని కూడా డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దానికోసం ఏం చేస్తున్నారు, ఒక అనకపోతే కొన్ని ఏళ్ల కింద ఫిష్ మేళాస్ అని పెట్టారు. ఇక్కడ కూడా హైదరాబాద్లో 2-3 సంవత్సరాలు జరిగినాయి. ఆ తర్వాత డిస్కంటిన్యూ అని. దట్స్ వేర్ ఈజ్ నీడెడ్ అండ్ యాక్చువల్లీ మోర్ డిమాన్స్ట్రేట్ దట్ అనమాట. కుక్డ్ ఫిష్ కానీ అదంతా కూడా చేయగలిగితే ఈజీ టు ఈట్, అది ఆల్ దోస్ థింగ్ చేయగలిగితే అవేర్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు యంగర్ జనరేషన్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఈజీ టు కుక్ అండ్ ఈజీ టు కన్స్యూమ్ ఫిష్ కదండి. అక్కడ వీ నీడ్ మోర్ అండి. ప్రభుత్వాలు మత్స్య పరిశ్రమకు సహకరిస్తున్నామని చెప్పేసి చేపలను వదులుతూ ఉంటాయి, కానీ అది ఎంత స్థాయికి వచ్చినాయి లేకపోతే ఏంటి అనేది కూడా దానిపై మీ యొక్క అభిప్రాయం? ఇంతకుముందు కంపేర్ చేస్తే ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్స్ ఆర్ గివింగ్ మోర్ ఎంకరేజ్మెంట్ ఫర్ ఫిష్ ఫార్మింగ్, ఫిష్ కన్సంప్షన్ అని చెప్పి. అటు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ఇటు ఈచ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. బట్ వీ నీడ్ టు ఇంక్రీజ్ దట్. ఆ సపోర్ట్ సెంటర్ నుంచి కానీ స్టేట్ కంటే చాలదండి. ఈ బడ్జెట్లో అగ్రికల్చర్ ఫుడ్ ప్రొడక్షన్ సెక్టర్లో ఎలొకేషన్లో ఫిషరీస్ ఈజ్ నాట్ రిసీవింగ్ అండి మచ్ అటెన్షన్. మోర్ ఈజ్ గోయింగ్ క్రాప్ సెక్టర్ అండ్ యానిమల్ లైఫ్ సెక్టర్. యాక్చువల్లీ స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ అంటాము, అది ఫిషరీ సెక్షన్కి వచ్చేప్పటికల్లా అది జరగటం లేదు. అదే గవర్నమెంట్ రికగ్నైజ్ చేసే ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిష్ న్యూట్రిషన్ అండి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ అదే కనుక బడ్జెట్ అలొకేషన్ కనుక ఫిషరీ సెక్టర్ కనుక ఇంక్రీజ్ చేయగలిగితే మోర్ ఆపర్చునిటీస్ ఫర్ క్రియేటింగ్ జాబ్స్ అండి, ఫిష్ ప్రొడక్షన్లో, ప్రాసెసింగ్లో, మార్కెటింగ్లో. సో వీ కెన్ క్రియేట్ అ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్.
విజయ్ గుప్తా గారు, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే ఆహారంలో ఈ అలవాటు చేసుకోవాలని చెప్తున్నారు. అదే మాదిరిగా డిమాండ్ కూడా దీనికి పెరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వాలు కొన్ని ఏరియాల్లో ఇప్పుడు వరికి సబ్సిడీలు అవ్వచ్చు, లేకపోతే వరి ధాన్యాలు అవ్వచ్చు, లేకపోతే నూతన వంగడాలు ఏ విధంగా వస్తున్నాయో అంటే వాతావరణ మార్పులకు అనుగుణంగా కొన్ని వ్యాధులను తట్టుకునే విధంగా అటు వంగడాలను ఉత్పత్తి చేస్తారు. అలాగని ఈ చేపల్లో కూడా ఈ కొత్త ఈ యొక్క వాతావరణానికి అనుకూలంగా ఏమైనా ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయి? అవునండి, వాతావరణానికి ఇప్పుడు చేపలు కూడా చేయడం జరుగుతుందండి. ఇప్పుడు కొన్ని జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ అనమాట, నాట్ జిఎంఓస్, జెనెటిక్ మాడిఫైడ్ కాదు, జెనెటిక్ వాటిలో ఉన్న జీన్స్ని సెలెక్టివ్ బ్రీడింగ్ అంటాం చేయడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు కొన్ని చెప్పాను కదా, సంవత్సరానికి 1 కిలో పెరిగితే ఇప్పుడు 6-7 నెలలకి 1 కిలో సైజు రావడం జరుగుతుంది. అలాంటి రీసెర్చ్ వాళ్ళు డెవలప్ చేసి దాన్ని హ్యాచరీలో సీడ్ ప్రొడ్యూస్ చేసి ఫార్మర్స్గా ఇవ్వడం, అలాగే రకరకాల చేపలు జరుగుతూ ఉంది, అలాగే రొయ్యల్లో కూడా జరగడం జరుగుతూ ఉంది. అదొకటి క్లైమేట్ చేంజ్ వల్ల కదండి మనం ఉంటున్నాం 1 డిగ్రీ 2 degrees టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. కొన్ని చేపలు తట్టుకోలేవు, ఒకటి తట్టుకున్నా కూడా బ్రీడింగ్ గుడ్లు పెట్టే ఉత్పత్తి చేసే ఇది కూడా తగ్గిపోతుంది. సో వీఆర్ డూయింగ్ రీసెర్చ్ యాక్చువల్లీ, ఈవెన్ ఇది టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా కూడా వీఆర్ డెవలపింగ్ స్ట్రెయిన్స్ ఆఫ్ ఫిష్ అంటాం, అది విచ్ కెన్ సర్వైవ్ ఇన్. రైట్. ఇప్పుడు బయోటెక్నాలజీ ఆక్వాకల్చర్కు ఏ విధంగా ఉపయుక్తకరంగా ఉంటుంది అనుకుంటున్నారు? Biotechnology has developed more in livestock and other sector, agriculture sector and but fisheries also we have developed a number of projects in that one. In various ways, improve the production, disease control more, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో రైట్. 1950 ఆ తర్వాత 2016 ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఈ చేపల ఉత్పత్తికి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయనుకుంటున్నారు? ఒకటి, ఇప్పుడు 1950s చూసుకుంటేనండి ఫిష్ ప్రొడక్షన్ ఓన్లీ ఫిష్ ఫార్మింగ్ నుంచి 1% or 2% మాత్రమే వచ్చేది ఫిష్ ఫార్మింగ్ నుంచి. అవును. ఇప్పుడు అలాంటిది నియర్లీ గ్లోబల్గా చూసుకుంటే 52% ఫిష్ ప్రొడక్షన్ ఫార్మింగ్ నుంచి వస్తూ ఉంది, ద రెస్ట్ ఈజ్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ ద సీ. సో చేంజ్ అంటే 1% 1950sలో ఫిష్ ఫార్మింగ్ నుంచి వచ్చేది, 99% క్యాప్చర్ సీసీ నుంచి రివర్స్ నుంచి వచ్చేది. ఇప్పుడు 51% ఫిష్ ఫార్మింగ్ నుంచి చేంజెస్ వస్తాయి దాంట్లో. సో ఫిష్ ఫార్మింగ్ ఈజ్ బికమ్ మోర్ ప్రామినెంట్ ఇన్ దాట్. రైట్. ప్రపంచ ఆక్వా రంగంలో ముఖ్యంగా మన దేశం ఏ స్థానంలో ఉంది? వీఆర్ నెంబర్ 3 అండి. ఫస్ట్ కమ్స్ చైనా, సెకండ్ ఇండోనేషియా, అండ్ థర్డ్ వీఆర్ దే. అలా కాకుండా మత్స్య సాగులో ఫిష్ ఫార్మింగ్లో చూస్తే వీఆర్ నెంబర్ 2. ఫస్ట్ ఈజ్ చైనా అండ్ సెకండ్ ఈజ్ ఇండియా. అలాగే చూడండి, ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో ఫిష్ ప్రొడక్షన్ వచ్చి అబౌట్ 17.5 million tons అండి. అంటే 175 లక్షల టన్నులు ప్రొడ్యూస్ చేస్తుంది. దాంట్లో ఫిష్ ఫార్మింగ్ నుంచి వచ్చి nearly 13 million tons. That means only for about 4 million tons is coming from the seas and rivers, and only is cutting from 30 million tons. So that shows the importance, now and also in the future it becomes a much more, and the demand is increasing. Right. బికాజ్ ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ జరిగింది ఓపెన్ వాటర్లో, రివర్స్ కానివ్వండి అటు సముద్రంలో కానీ కూడా. సో దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ఛాన్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఫిష్ ప్రొడక్షన్ ఫ్రమ్ ద సీస్ అండ్ రివర్స్ అండి. సో మనకు కావాల్సిన ఉత్పత్తి అంతా కూడా ఫార్మింగ్ ద్వారానే జరగాలి. దానికోసమని బయోటెక్నాలజీ వెదర్ రీసెర్చ్ మెథడ్స్ అంతా వాడి ఫిష్ ప్రొడక్షన్ ఎలా ఇంక్రీజ్ చేయాలి. చేపలకి వాడినటువంటి ఆ భూములు ఏవైతే ఉంటాయో ఆ చెరువులు తవ్విన తర్వాత మిగిలినటువంటి పంటలకు అది ఆ భూమి ఉపయోగపడదు అనేటటువంటి ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. అది ఒక అపోహ అని చెప్పచ్చు. అపోహ అండి. ఓకే, అగైన్ ఇప్పుడు చేపల సాగు అనేప్పుడు 2 రకాలు చెప్పాను. ఒకటి ఫ్రెష్ వాటర్లో చేసింది, ఒకటి సీ వాటర్ సాల్ట్ వాటర్లో చేసింది. ఫ్రెష్ వాటర్లో చేసిన దానివల్ల దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ దాని యాక్చువల్లీ ఎక్కడైతే చేపల సాగు చేయడం జరుగుతుందో అది సాయిల్ మోర్ ఫర్టైల్ అవుతుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చేపల కోసమని ఫర్టిలైజర్స్ వేస్తారు, ఫీడ్స్ వేస్తారు, దానివల్ల కార్బన్ అదంతా పెరుగుతుంది. సో ఇప్పుడు చేపలు అక్కర్లేదని చెప్పేసి చేపల చెరువులు పూర్తి చేసి దాని మీద వ్యవసాయం చేసిన దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్ ఫ్రెష్ వాటర్ ఫిష్. అది కాకుండా ఇప్పుడు సెలైన్ వాటర్ ఫార్మింగ్ అంటే మోస్ట్లీ రొయ్యల కోసం వాడుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రొయ్యలకి ఇంతకుముందు సముద్రం తీరాన ఎక్కడైతే సెలైనిటీ ఉండేదో, ఉప్పు కొంచెం తక్కువ ఉండేది నీళ్ళలో, అక్కడ సాగు చేయటం. ఇప్పుడు షింప్కి డొమెస్టిక్గాను ఇంటర్నేషనల్ మార్కెట్ డిమాండ్ ఎక్కువ కదా కొంతమంది ఫార్మర్స్ తెలుసో తెలియకో ఫ్రెష్ వాటర్ పాండ్స్లో కూడా ఉప్పు యాడ్ చేస్తున్నారు.
ఉప్పు నీటి తయారు చేయటం, దాంట్లో రొయ్యలు పెంచుతాను. దానివల్ల అక్కడ నీళ్లు కలుషితం అవుతుంది. దాంతో మట్టి కూడా, సాయిల్ కూడా అంతా సెలైన్ అయిపోతుంది. అక్కడ తర్వాత పంటలు పెరగవు. తర్వాత భూగర్భం జలాలు ఉన్నాయి కూడా, అవి కూడా పొల్యూట్ అవుతున్నాయి. తర్వాత వాళ్ళ పక్కన ఉన్న అగ్రికల్చర్ ఫీల్డ్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ టేకింగ్, ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ యాక్షన్ టు కంట్రోల్. అది ఫ్రెష్ వాటర్లో సాల్ట్ వేసి రొయ్యలు పెంచకుండా చేయాలని చెప్పేసి దే ఆర్ క్రియేటింగ్ ఎన్ అవేర్నెస్. ఆఫ్ కోర్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్. అదేదో ఎవరిని చేస్తుంటే డిమాలిష్ చేస్తున్నారు కూడా ఆ పార్ట్స్. అదర్వైజ్ ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్ అండి నేను చేస్తూ ఉంది కూడా. యాక్చువల్లీ దెర్ ఆర్ మేజర్ ప్రాబ్లమ్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు చేపలు అప్పుడు చూస్తే మీరు ఇంటర్ క్రాపింగ్ అని కూడా అంటారు. ఇప్పుడు చెరువులు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద 2 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు గట్లు ఉంటాయి కదండి. గట్ల మీద కొబ్బరి చెట్లు పెంచుతున్నారు, కొన్ని క్రాప్స్ పెంచుతున్నారు. సో దిస్ ఈజ్ ఎడిషనల్ ఇన్కమ్. తర్వాత ఈ క్రాప్స్ పెంచి దాని క్రాప్స్ నుంచి వచ్చిన వేస్ట్ ఫిష్కి యాజ్ ఎ ఫర్టిలైజర్గా కానీ ఫీడ్గా కూడా వాడుతున్నారు. సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ దెర్ ఆర్ సో మెనీ సొల్యూషన్. బట్ ఇన్ ఫ్రెష్ వాటర్ అక్వాకల్చర్ ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్స్. విజయ్ గుప్తా గారు, అంటే ఎంత విస్తీర్ణం అయితే ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఒకనొకప్పుడు నేను మొదలు పెట్టినప్పుడు అండి 700 గజాలు 800 గజాలు స్క్వేర్ యార్డ్స్ పాండ్ చెరువు కానీ ఐడియల్ ఫర్ కంట్రోల్ అన్నప్పుడు అది పోయింది. టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు కోనసీమలో చూస్తే మీరు 50 ఎకరాలు 100 ఎకరాలు కూడా చెరువులు ఉన్నాయి. సో ది టెక్నాలజీ ఇంప్రూవ్డ్. బట్ అగైన్ డిపెండ్స్ అండి, మన చిన్న ఫార్మర్ ఇన్వెస్ట్మెంట్ని బట్టి దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చిన్న ఫార్మర్ అయితే ఎకరము 2 ఎకరాలు సాగు చేస్తున్నాడు. అదే ఇన్వెస్ట్మెంట్కి వచ్చాడు పెద్ద దాంట్లోకి వచ్చేప్పటికల్లా మీకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. లార్జ్ స్కేల్ చేసేప్పుడు ఇప్పుడు 100 ఎకరాలు 200 ఎకరాలు ఉండడు, వాళ్ళు చిన్న ఫీడ్ మిల్స్ పెట్టుకుంటున్నారు. బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. పంటను తీసేటప్పుడు అంటే ముఖ్యంగా చేపలు పట్టే విధానంలో కూడా కొత్త పద్ధతులు ఉన్నాయా? ఇతర దేశాల్లో ఎలాంటి పద్ధతులు ఉన్నాయి? మనకి ఇప్పుడు ఏదైనా వరి కోత మిషన్లు వచ్చినాయి. ఇంతకుముందు కూలీలు ఉండేవాళ్ళు, కానీ ఇంతకుముందు మత్స్యకారులు చేపలు పట్టేవాళ్ళు వలలో వేసి అనేది మనం ఇప్పుడు కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయంట. అంతా అగ్రికల్చర్ వచ్చిన ల్యాండ్ క్రాప్స్కి వచ్చినట్టు ఫిష్ కూడా చాలా రకరకాల వాటర్ బాడీస్ ఉన్నాయి కదా. బట్ దేర్ ఇస్ మచ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫిష్ క్యాచింగ్ మెథడ్స్ కూడా చాలా తేడాలు వచ్చేసాయి. వాట్ ఈజ్ నీడెడ్ యాక్చువల్ ఫిష్ క్యాచ్ అయిన తర్వాత అక్కడ హౌ యూ హ్యాండిల్ ద ఫిష్ కదా. ఇంతమంది తీసుకొచ్చి ఒడ్డు మీద పడేసేవాళ్ళు, ఆ మిడిల్ మ్యాన్ వచ్చి కొనేదాకా 2 గంటల 3 గంటలు అలా ఉండేది. అలా కాకుండా ఇప్పుడు ఫిష్ నుంచి బయట రాగానే ఈవెన్ బిఫోర్ ది డై దే ఆర్ పుటింగ్ ఇన్ ద ఐస్ అండ్ ఐస్ ఫ్యాక్టరీస్ వచ్చినాయి. ఫిష్ ఫార్మ్స్ ఎక్కడైతే అక్కడంతా ఉన్నాయి కూడా వాళ్ళు తీసి క్రేట్స్లో పెట్టి ఫిష్ ప్యాక్ చేస్తున్నారు. సో గుడ్ క్వాలిటీ మార్కెట్కి చేరేట్టు చాలా తేడాలు వచ్చినాయి. రైట్. అంటే మనం తాగే వాటర్ దగ్గర నుంచి పీల్చే గాలి దగ్గర నుంచి ఇప్పుడు చాలా పొల్యూట్ అయిపోయింది. చాలామంది ఇది అయిపోయింది. భవిష్యత్తులో గాలి కూడా కొనుక్కోవాలి, ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అట్లాంటి పరిస్థితిలో ఫిష్ పై కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. ఏంటంటే ఈ పౌల్ట్రీ నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి, మరోపక్క ఈ చికెన్ మార్కెట్ నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి వీటికి ఆహారంగా వేస్తున్నారు. అవి తింటే అనారోగ్య పడే అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అపోహలు ఒక విధంగా కరెక్ట్, ఒక విధంగా కరెక్ట్ కాదండి. మీరు అన్నట్టు ఈ చికెన్ వేస్ట్ ఇదంతా కూడా రెస్టారెంట్స్ నుంచి తీసుకొచ్చేవాళ్ళు, ఆ షాప్స్ నుంచి తీసుకొచ్చేయండి. ఒకరోజు మాటవి కాలేజ్ పంగాసేసారు అయితే అపోలో ఫిష్ అని ఇప్పుడు రెస్టారెంట్స్లో అంతా వాడతారు. అయితే క్యాట్ ఫిష్, దానికి అంతా కూడా మాంసాహార శాఖ భోజనం కావాలన్నమాట. దానికోసమని ఈ చికెన్ వేస్ట్ అదంతా కూడా వచ్చాడు, చాలా చౌకగా కొనుక్కొచ్చి ట్రక్కుల్లో డంప్ చేసి అది వేసేవాళ్ళు. దట్ హ్యాస్ క్రియేటెడ్ ప్రాబ్లం. గాలిలో కూడా కలుషితం అయ్యేది, చేపలు నీళ్ళలో కలుషితం అయింది. కానీ ఆ అవేర్నెస్ వచ్చింది, ఇప్పుడు అదంతా కూడా ఆగిపోయిందండి. ఇప్పుడు అంతా కూడా పెల్లెట్స్ వాడటం జరుగుతుంది ఫిష్ ఫార్మింగ్లో కూడా. ఇప్పుడు అది లేదండి. దట్ ఇస్ నాట్ దేర్. రైట్. అంటే మీరు ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు ఏ దేశాల్లో ఎక్కువగా ఫిష్ని ఆస్వాదిస్తున్నారు? అంటే వాళ్ళ ఆహారంలో, జీవన విధానంలో ఎక్కువగా ఫిష్ని ఉపయోగిస్తున్నారు? ఇప్పుడు ప్రపంచ దేశాలు మోస్ట్లీ అండి ఇదంతా కూడా ఫిష్ కన్సంప్షన్ నేను చెప్పిన ఏషియాలో అండి. యూరోప్ అక్కడంతా కూడా యాజ్ ఎ డెలికసీ అని చెప్పచ్చు. నాట్ దే డోంట్ యూజ్ ఇట్ వన్. అగైన్ ఇక్కడ ఆచారాల ప్రకారం అండి, ఇప్పుడు మన ఇక్కడ వెస్ట్ బెంగాల్లో చూడండి, ఇప్పుడు పెళ్లికి వెళ్తుంటే పెళ్లి కూతురు సవాన్ తీసుకెళ్తుంటే ఒక పళ్ళెలో రోహు ఫిష్ని కూడా పెట్టి దాని మీద పసుపు కుంకుమ కూడా మంచి శకునంగా ఉందా వాడుతున్నారు. ఓకే. ఇప్పుడు బెంగాల్ అగైన్ పెళ్ళిళ్ళ సీజన్స్లో ఫిష్ హెడ్ దాల్, మన పప్పు వడ్డిస్తాం కదా, దాంట్లో ఫిష్ హెడ్ వేస్తారు. దట్ ఈస్ అగైన్ ఏ డెలికసీ. ఇట్స్ ఎ మస్ట్ యాక్చువల్లీ షుడ్ సే దట్. సో ఈ ఆచారాలను బట్టి ఉంటుంది. థాయిలాండ్ ఆల్సో ఫిష్ కన్సంప్షన్ ఇస్ వెరీ హై అండి. అది అక్కడ మీకు రెస్టారెంట్స్లో నీ ముందే కుక్ చేస్తాడు, బౌల్ పెట్టేస్తా ఉంటాడు హాట్ వాటర్. కానీ రేటు విషయంలో మన దేశానికి ఇతర దేశాలకు పోల్చుకుంటే రేటు విషయంలో ఎట్లా ఉంటుందండి ఫిష్?
మన రేటు తక్కువేనండి కంపేర్ టు అదర్ కంట్రీస్ యాక్చువల్లీ. అఫ్కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ టోటల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి ఉంటుంది కదా రేటు. బట్ అదర్వైజ్ మనం యాక్చువల్లీ ఐ థింక్ ది ప్రాబ్లమ్ ది ఫిష్ చీపెస్ట్ యానిమల్ ప్రోటీన్ అండి కంపేర్ టు పౌల్ట్రీ కానీ మటన్ కానీ బీఫ్ ఇవన్నీ కంపేర్ చేద్దాం. పోషక విలువలు కూడా ఎక్కువ ఉంటాయి, పోషకాలు ఎక్కువ ఉన్నాయి, ప్లస్ చౌక కూడా మనకి. సో ఇప్పుడు అగైన్ మనం చూస్తే సముద్రం తీరంలో ఉన్న స్టేట్స్కి ఆ రివర్ పక్కన ఉన్న విలేజెస్లో కూడా ఫిష్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈజీ అవైలబిలిటీ కాబట్టి చౌకగా దొరుకుతుంది కాబట్టి అక్కడే ఫిష్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్ అక్కడంతా కూడా ఏమీ లేదు, దేర్ ఫిష్ కన్సంప్షన్ ఇస్ లెస్ దేర్. మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు కాకినాడ కానీ లేకపోతే మిగిలినటువంటి పోర్ట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఈ యొక్క ఫిష్ని ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ ఉంటున్నారు అన్నారు. కానీ మన జీవన విధానానికి ఫిష్ని ఎక్కువగా అలవాటు చేసుకోవాలంటే ఎలాంటి అవేర్నెస్ అవసరం అంటారు? ఇది ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మనం రొయ్యలు పెంచుతున్నాం కదండి, మోర్ దాన్ 95% ఈజ్ ఎక్స్పోర్టెడ్. అదే ఎందుకు మనం డొమెస్టిక్ మార్కెట్ చేయలేకపోతున్నామని ఒక ప్రశ్న ఒకటి వస్తూ ఉంది. ఒకసారి అది ఇంటర్నేషనల్ మార్కెట్ పడిపోయినట్టు ఇక్కడ రొయ్యల్ ఫార్మర్స్ ఆర్ ప్రాబ్లమ్స్ బికాజ్ లాసెస్ పెడుతున్నారు. అదే మనకు డొమెస్టిక్ మార్కెట్ రొయ్యలకి డెవలప్ చేయగలిగితే దానికల్లా ఒక ప్రాబ్లం ఏంటంటే రొయ్యలు ఫిష్కి కంపేర్ చేస్తే దే ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్, ఎక్కువ ఖరీదు ఎక్కువ కదా, అందుకని తినే పాపులేషన్ తక్కువ. బట్ ఈ పాపులరైజ్ చేయగలిగితే యాక్చువల్లీ షింప్ ఫార్మర్స్ కూడా అదే డిమాండ్ చేస్తున్నారు, మన డొమెస్టిక్ మార్కెట్ ఇంక్రీజ్ చేయండి. దానివల్ల కూడా ఎక్స్పోర్ట్ మార్కెట్ కోసమే మనం డిపెండ్ అవసరం లేదు. సో దట్స్ వేర్ దే ట్రైయింగ్ టు. విజయ్ గుప్తా గారు చెప్తున్నారు మీరు, కానీ ఇదంతా కూడా శ్రమతో కూడుకున్నటువంటి పని. చేపలు పట్టకొచ్చిన దగ్గర నుంచి వాటన్నిటిని చేసి రకరకాలైనటువంటి ఇది చేయాలంటే ఆ పరిశ్రమ నుంచి కూడా ఎక్కువగా ఈ మ్యాన్ పవర్ తగ్గించడం కోసం ఏమైనా కొత్త టెక్నాలజీ ఏమైనా వచ్చే అవకాశం? యాక్చువల్లీ ఆటోమేటిక్ వచ్చినాయండి, ఇప్పుడు అన్నీ కూడా ఆటోమేటిక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఫార్మర్ ఆక్సిజన్ తక్కువైందా, నీళ్ళలో ఆక్సిజన్ తక్కువైతే చేపలు వస్తాయి, మనం చనిపోయినట్టు. pH అంటాం, అది వాటర్ క్వాలిటీ అదంతా కూడా. ఇంతకుముందు అక్కడ ఫార్మర్ వెళ్ళేసి నీళ్లు పట్టుకొని టెస్ట్ చేయటం అదంతా ఉంది. ఇప్పుడు నా టెక్నాలజీ డెవలప్ అయిపోయాడు కానీ ప్రోబ్స్ పెడతారు నీళ్ళలో. అది మనకి మొబైల్లో వస్తుంది ఇన్ఫర్మేషన్, ఎంత ఆక్సిజన్ ఉంది మీ పాండ్స్లో ఆక్సిజన్ తగ్గిపోతే ఇకంటే ఇమ్మీడియట్ యాక్షన్ మన ఇంట్లో కూర్చొని యాక్షన్ తీసుకోవచ్చు. సో ఆల్ దోస్ థింగ్స్ ఇస్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఉంది. తర్వాత ఇప్పుడు ఫీడింగ్ చేయడానికంటే కూడా ఇప్పటికే జరుగుతుంది అనుకుని ఫార్మర్ పెద్ద చెరువులు అయితే బోట్లో వెళ్ళేసి ఈ పెల్లెట్ ఫీడ్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసి రావడం. ఇప్పుడు ఆటోమేటిక్ ఫీడర్స్ వచ్చినాయన్నమాట. ఆ సైలోస్ లాగా చెరువు మీద ఉంటాయి అన్నమాట. దాంట్లో ఆహారం వేస్తే కింద వేలాడుతుంటుంది, చేప ఆకలి వేసినప్పుడు అది నెడుతుంది, నెడితేప్పుడు ఫీడ్ రిలీజ్ అవుతుంది. సో లాట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ అండి. అది మన దేశంలోకి వచ్చేసరికి ఏ రాష్ట్రంలో ఇక మత్స్య పరిశ్రమ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది? ఆల్ కోస్టల్ ఏరియాస్లో అండి షింప్ ప్రొడక్షన్ అంతా కూడా ఎక్కువైతుంది. ఇప్పుడు ఇన్లాండ్ వాటర్స్లో కూడా మధ్యప్రదేశ్ ఈ స్టేట్స్ అంతా కూడాను అక్కడ కూడా ఫ్రెష్ వాటర్ ఫిష్ ప్రొడక్షన్ కోసం చెప్పేసి చాలా గవర్నమెంట్స్ ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడు పంజాబ్ హర్యానా స్టేట్స్లో కూడాను కొన్ని సెలైన్ వాటర్స్ ఇన్లాండ్ అయినా కూడాను కొన్ని వాటర్స్లో సాయిల్ సెలైన్, దానివల్ల క్రాప్స్ ఏమి పండించలేరు. అక్కడ రొయ్యల సాగు కూడా మొదలుపెట్టారండి కొత్తగాను. దానికి కూడా టెక్నాలజీ డెవలప్ చేయడం జరిగింది. సో కానీ మీరు చెప్తున్నారు ఇంత అంటే మీకు సంబంధం లేకపోయినా సరే ఈ జీవశాస్త్రంలో మీరు ఒక డాక్టరేట్ చేసి దీనికి ఒక అంకురార్పణ చేశారు. అట్లాంటిది ఇది చాలామంది కూడా చేపల పెంపకం అంటే ఒక సామాజిక వర్గం వైపే ఉంటుంది, వాళ్ళ మత్స్యకారులని లేకపోతే వాళ్ళలో అనే విధంగానే కొన్ని ప్రభుత్వాలు చూస్తే కొంతమంది ప్రజలు కూడా చూస్తారు. కానీ దీన్ని ఏ విధంగా అవేర్నెస్ తీసుకురావాలంటారు? నేను 1962లో చేపలు ఉద్యోగం మొదలుపెట్టినప్పుడు నా బంధువుల్లోనే వీడికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు, ఫిషరీస్కి వెళ్ళాడు అంటే చేపలు పట్టేవాడు లాగా ట్రీట్ చేశారు. టు బి ఫ్రాంక్ ఫ్రెండ్స్లో వీడు యూజ్లెస్ ఫెలో అన్నట్టు అప్పుడు. బట్ నౌ యూ సీ దట్ ఎవ్రీవన్ సేస్ ఈజ్ ఎ బిగ్ మ్యాన్ అండ్ దిస్ అండ్ ఆల్ దట్. ఆ అవేర్నెస్ వచ్చింది. చేపలు పెంచటం అనేది అగ్రికల్చర్ అలాగైంది, ఇది కూడా అలాగైంది. చేపలు పట్టడం అది వేరు, చేపలు పట్టేవాడు వాళ్ళ పాపం ట్రీట్ చేస్తారు. బట్ ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నది, కొన్ని స్టేట్స్లో అదే ఉన్నది ఇంకా. బట్ అవేర్నెస్ వచ్చింది. ఐ సెట్ ఫిష్ ఫార్మింగ్ హెస్ బికమ్ ఎన్ ఇండస్ట్రీ అని చెప్పాను కదండి నేను. కానీ ప్రభుత్వాలు పౌల్ట్రీ ఫామ్కి రాయితీలు ఇస్తున్నాయి, పౌల్ట్రీ ఫామ్ను ప్రోత్సహిస్తున్నాయి. అదేవిధంగా ఈ రంగాన్ని కూడా ప్రోత్సహించడం కోసం అదేవిధంగా అవేర్నెస్ తీసుకురావాలంటే అదే చెప్తున్నాను, సవతి ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్తున్నాను కదండి నేను. క్రాప్ సెక్టర్కి లైవ్ స్టాక్ సెక్టర్కి ఏవైతే ఫెసిలిటీస్ ఇస్తున్నారో
అది ఫిషరీ సెక్టర్కి అంత ఫెసిలిటీస్ ఇవ్వడం జరగటం లేదండి. ఫెసిలిటీస్ ఇవ్వడం రాయితీలు అన్నట్టు రాయితీలు ఇవ్వడం జరగలేదు, ఆరు బడ్జెట్లో ఎలొకేషన్లో కూడా అంత రావడం జరగలేదు. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఫైటింగ్ బోత్ విత్ ఇన్ ఇండియా ఇంటర్నేషనల్. కానీ మనం ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎక్కువగా నష్టపోయేది ఈ ఆక్వా, ముఖ్యంగా మత్స్య పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా నష్టపోతుంటారు. మత్స్య పరిశ్రమ అవుతుంది, అగ్రికల్చర్, రెండు కూడా క్రాప్స్ నష్టమవుతున్నాయి కదండి. మీకు ఒక విధంగా చూస్తే మేబీ మత్స్య పరిశ్రమలు అంత ఎక్కువ రాకపోతే ఫ్లడింగ్స్ వచ్చేప్పుడు కొంత కంట్రోల్ చేయగలుగుతుంది. అది విపత్తు వచ్చినప్పుడు అందరూ కూడా దట్స్ వేర్ దే హ్యావ్ టు గవర్నమెంట్స్ హ్యావ్ టు కమ్. అగ్రికల్చర్కి ఎలాగే ఇస్తున్నారో అలాగే ఇన్ ద కేస్ ఆఫ్ ఇవన్నీ కూడా మేము అడుగుతున్నామండి. గవర్నమెంట్ స్లోలీ దే ట్రైంగ్ టు డూ దట్ వన్. ఏవైతే రాయితీలు అవన్నీ ఇస్తున్నారో, క్రాప్ ఇన్సూరెన్స్ అవన్నీ ఇస్తున్నారో, అగ్రికల్చర్ లైఫ్ స్టాక్ బెనిఫిట్స్ ఇస్తున్నారో, జిఎస్టీ ఎక్స్క్లూషన్, ఇవన్నీ కూడా మాకు ఫిషరీ సెక్టర్ కూడా ఇవ్వాలని అడుగుతున్నామండి. బికాజ్ ఇట్స్ ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్ చేస్తే 1.3 lakh ఫార్మర్స్ ఉన్నారండి. దానికి 3 రెట్లు ఎక్కువ వేరే ఉపాధి కల్పించున్నారు. ఫీడ్ డెవలపర్స్ ఉన్నారు, చేపలు పట్టుకునేవాడు, ట్రాన్స్పోర్ట్ ఉంది, మార్కెట్, ఇవంతా కూడా ఇట్స్ ఎ బిగ్ ఇండస్ట్రీ అండి. అది ఇంత ముందులాగా చేపలు పెట్టాడు, చేపలు పెంచుతున్నాడు, అది పోయింది అది. సో ఆ యాటిట్యూడ్ చేంజ్ అయిపోయింది. సో గవర్నమెంట్ స్లోలీ హస్ టు గివ్ ఆ సావతి ఇవి లేకుండా, ట్రీట్మెంట్ లేకుండా వేరే సెక్టర్లకు ఎంత ఇస్తున్నారో అలాగే ఫిషరీ సెక్టర్కి కూడా అంత ఇవ్వాలని చెప్పేసి అలాగే గవర్నమెంట్ ఆల్సో వీఆర్ ట్రైంగ్ టు. అంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు చెప్పారు, ఇతర దేశాల్లో కూడా అక్కడ కూడా ఈ మత్స్య రంగానికి ఎక్కువగా అక్కడ కృషి చేస్తున్నటువంటి దేశాల్లో ఎక్కువగా ఏ దేశం ఉందనుకోవచ్చు? కృషి దేశం అంటే చైనా అండి. బికాజ్ ద డిమాండ్ ఈజ్ వెరీ హై దండి. అక్కడ అంతా కూడా 24 hours they like to eat China. So production is very high. Also they are also అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పద్ధతులు మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ because the demand is very high and everyone eats it. So there is allocation from the government and the private sector is also అక్కడ చాలా ఎక్కువగా ఉంది. రీసెర్చ్ కదా, డెవలప్మెంట్లో కాదు. సో దే ఆర్ మచ్ అహెడ్ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ఫిష్ ఫార్మింగ్లో అండి. చైనా ఇస్ మచ్ మోర్. సో మనకి అదే చెప్తున్నాను, వాళ్ళు యాక్చువల్లీ దో దే ఆర్ టాప్ ప్రొడ్యూసర్, స్టిల్ దే ఆర్ ఇంపోర్టింగ్ బికాస్ ద డిమాండ్ ఇస్ వెరీ హై. మనకి వనరులు ఎక్కువ ఉన్నాయి కానీ ప్రొడక్షన్ తక్కువ ఉంది. సో ఫ్యూచర్ లుకింగ్ టు ది ఫ్యూచర్ డిమాండ్ ఇంక్రీజ్ అయినా మనం ఇక్కడ ఫిషరీస్ సెక్టర్ చాలా ఇంప్రూవ్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. చివరిగా చెప్పండి విజయ్ గుప్తా గారు, అంటే మనకి ఆహారంలో ఇది ఫిష్ని ఏ విధంగా చేసుకోవాలంటారు? ముఖ్యంగా అవగాహన లేకపోతే ఏంటి అవేర్నెస్ ఏ విధంగా రావాలంటారు? యాక్చువల్లీ కనీసం వారానికి 2-3 రోజులైనా ఫిష్ తినమనే సలహా ఇస్తానండి. ఎస్పెషల్లీ గర్భిణీ స్త్రీలు ఒరిస్సాలో ప్రాజెక్ట్ చేశారు మా వాళ్ళు, అక్కడ కూడా దే హ్యావ్ సీన్ ద లాట్ ఆఫ్ బెనిఫిట్ ఫ్రమ్ దేర్ అండి. రైట్, థ్యాంక్ యూ విజయ్ గుప్తా గారు. మీరు మా స్టూడియోకి వచ్చి ఓపెన్ టాక్లో మీ యొక్క అనుభవాలు, ముఖ్యంగా ఫిష్ని ఆహారంలో ఒక భాగం చేసుకోవాలని చెప్పేసి విజయ్ గుప్తా గారు ఈరోజు ఓపెన్ టాప్లో తన అనుభవాన్ని అయితే చెప్పారు. రైట్, థ్యాంక్ యూ అండి. మస్ట్ వెల్కమ్. ఇది ఇవాల్టి ఓపెన్ టాక్. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.